హాయ్ ఆల్, దిస్ ఈస్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ ఒక చిన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ తీసుకున్నానండి. ఇది ఫస్ట్ తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి చదువుతాము. అలానే దీని ద్వారా మన ప్రొనౌన్సియేషన్ స్కిల్స్, గ్రామాటికల్ అవేర్నెస్, ఈ చిన్న వార్త ద్వారా ఇలాంటి విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. పూర్తిగా అయిన తర్వాత చివరిగా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేద్దామండి. రైట్. రోబా ఏంటండి? రోబర్స్. లూట్ గౌల్డ్ ఫ్రమ్ కరీంనగర్. జ్యువెలరీ ఎలా చదవాలండి? జ్యువెలరీ. రోబర్స్, రోబా. చూడండి, ఎప్పుడైనా ఇలా రెండు లెటర్స్ పక్క పక్కన వస్తే ఒకటే పలకాలండి. ఆవో బీబీఈఆ, రోబా. ఇదేంటి సార్ ఆర్ పలకట్లేదు? అవును, పలకక్కర్లేదు కదండి. ఆర్ చివరిని వస్తూ ఆర్ ముందు కనుక ఈ వస్తే, అదే వావెల్ వస్తే ఆర్ని సైలెంట్ చేస్తాం. ఎలా? బ్రదర్, డ్రైవర్, క్లీనర్, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్. అలానే రోబా. అలానే ఇక్కడ రెండు లెటర్స్, రెండు బీలు వచ్చినాయండి. ఒకటే చెప్పాలి. FUNNY ఫనీ, SUNNY సనీ, LETTER లెటర్, WEDDING వెడ్డింగ్. వెడ్డింగ్ కాదు. వెనెవర్ వి ఫైండ్, ఎప్పుడైనా మనకి రెండు కాన్సనెంట్స్ మధ్యలో పక్క పక్కన వస్తే ఒకటే పలకాలి, రెండూ పలకక్కర్లే. సో దీన్ని ఎలా చెప్పాలి? రోబస్. ఈ ఎస్ని ఎలా చెప్పాలి? జెడ్ లాగా చెప్పాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఎస్ కనిపిస్తే, అంటే ఏకవచనాన్ని బహువచనంగా చేసేటప్పుడు ఎస్ యాడ్ చేస్తాం కదా, ఆ ఎస్ని చాలాసార్లు జాలాగా చదువుతాం. బ్రదర్, బ్రదర్స్, రోబా, రోబర్స్, యాక్టర్, యాక్టర్స్, డాక్టర్, డాక్టర్స్, ఫ్రెండ్, ఫ్రెండ్స్, ఫ్లవర్, ఫ్లవర్స్. ఆ మాదిరిగా చూసుకుంటే దీన్ని ఎలా చదవాలి? రోబర్స్. లూట్ గౌల్డ్ ఫ్రమ్ కరీంనగర్ జ్యువెలరీ షాప్. జ్యువెలరీ షాప్ ఆఫ్టర్ షూటింగ్ ఎట్ 3. ఓకేనండి. ఈ రోబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే గోల్డ్ దొంగిలించారట. లూట్ అంటే లూట్, లూటెడ్, లూటెడ్. ఈ ఆయుధాలు అవి చూపించి భయపెట్టి దొంగిలించడాన్ని లూట్ అంటారండి. రైట్. ఆఫ్టర్ షూటింగ్ అట్ 3. చూద్దామండి మ్యాటర్లోకి వెళ్తే మనకి ఇదేంటి, ఈ రెండు లైన్ల అర్థం మ్యాటర్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది మనకి. ఇన్ ఏ డే లైట్, ఇన్ ఏ డే లైట్ రోబరీ అంటే, డే లైట్ అంటే పట్ట పగలు అని అంటాం కదా, అలా. ఇన్ ఏ డే లైట్ రోబరీ, ఇన్ ఏ డే లైట్ రోబరీ 5 ఆర్మ్డ్ రోబర్స్. ఆర్మ్డ్ అంటే అంటే ఆయుధాలు ధరించి ఉన్న వాళ్ళని ఆర్మ్డ్ పీపుల్, ఆర్మ్డ్ రోబర్స్, ఆర్మ్డ్ థీవ్స్. ఆర్మ్డ్ అంటే ఏంటండి? ఆయుధాలు కలిగి ఉన్నవాళ్ళు. 5 ఆర్మ్డ్ రోబర్స్ స్టోమ్డ్. స్టోమ్డ్ అంటే లోపలికి చొచ్చుకుని వచ్చేయడం అండి. అటాక్ చేయడం కోసం ఎవరైనా లోపలికి వచ్చేయడాన్ని టు అటాక్ ఏ ప్లేస్ సడన్లీ, ఆల్ ఆఫ్ ఎ సడన్ లోపలికి చొచ్చుకొచ్చి అడావిడి చేసి అటాక్ చేయడానికి లోపలికి రావడాన్ని స్టోమ్ అంటారు. రైట్. 5 ఆర్మ్డ్ రోబర్స్ స్టోమ్డ్ ఏ జ్యువెలరీ షాప్ ఇన్ కరీంనగర్ ఇన్ తెలంగాణ అండ్ ఫైర్డ్, FIRED, ఫైర్డ్, కలుపులు జరిపారటండి. ఫైర్డ్ అట్ ద స్టాఫ్, స్టాఫ్ కాదు స్టాఫ్, ఆన్ సండే, ఇంజరింగ్ 3 of them before decamping, before decamping with the gold ornaments. ornaments ఎలా చదవాలండి? ornaments. MENT ఎప్పుడైనా కనిపిస్తే, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన MENT కనిపిస్తే మెంట్ అని కాకుండా మంట్ అని చదవాలి. గవర్నమెంట్, డెవలప్మెంట్, డెవలప్మెంట్, ఇంప్రూవ్మెంట్, ఓర్నమెంట్. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ORNAMENT, ఓర్నమెంట్, ఓర్నమెంట్. ఆర్ సైలెంట్ అండి, స్టార్టింగ్ ఓ ఉంది. ఓర్నమెంట్. మళ్ళీ ఇంకొకసారి చదువుతా. ఇన్ ఏ డే లైట్ రోబరీ, ఇన్ ఏ డే లైట్ రోబరీ 5 ఆర్మ్డ్ రోబర్స్ స్టోమ్డ్ ఏ జ్యువెలరీ షాప్. లోపలికి చొచ్చుకొచ్చేసారటండి దాడి చేయడం కోసం. ఇన్ కరీంనగర్ ఇన్ తెలంగాణ అండ్ ఫైర్డ్
అట్ ద స్టాఫ్ ఆన్ సండే. ఆదివారం నాడు లోపలికి చుచ్చుకుని వచ్చేసి అటాక్ చేయడం కోసం వాళ్ళపైన కాల్పులు జరిపారంట స్టాఫ్ పైన. ఇంజరింగ్ 3 ఆఫ్ దెమ్ బిఫోర్ డీక్యాంపింగ్. ఏదైనా డబ్బు కానీ నగలు కానీ ఏవైనా పట్టుకుని ఉడాయించడాన్ని పారిపోవడాన్ని డీక్యాంప్ అంటారండి. ఇంజరింగ్ 3 ఆఫ్ దెమ్ బిఫోర్ డీక్యాంపింగ్ విత్ ద గోల్డ్ ఆర్నమెంట్స్. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ పట్టుకుని పారిపోయే ముందర ఆ స్టాఫ్ మెంబర్స్లో ముగ్గురిని గాయపరిచారు కాల్పులు జరపడం ద్వారాగా. రైట్, ఎప్పుడు జరిగిందండి ఈ సంఘటన? ఆదివారం నాడు జరిగింది, కరీంనగర్లో జరిగింది, తెలంగాణ. రైట్, అకార్డింగ్ టు సోర్సెస్, అకార్డింగ్ టు, ఇట్స్ నాట్ అకార్డింగ్ టు, ఇట్స్ ఏ అకార్డింగ్ టు. అకార్డింగ్ టు సోర్సెస్, చూడండి ఇక్కడ ఎలా చదవాలి, సోర్సెస్. మీరు బాగా స్పెల్లింగ్ గమనిస్తే SOURCES, SOURCES, SOURCE, సోర్స్. సోర్స్ అని ఎందుకు చదవాలి, ఆర్ ఎందుకు పలకూడదు? ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి, ఆర్ కనిపిస్తుంది, ఆర్ ముందు యూ ఉందండి, అందుకని సోర్స్ అంటున్నాను. ఈ ఎస్ని ఎలా చదవమంటున్నాను? చివరిగా వస్తే జెడ్ లాగా చదవమంటున్నాను. అందుచేతన సోర్సెస్. అకార్డింగ్ టు సోర్సెస్ ద రోబర్స్ ఎంటర్డ్ PMG జ్యువెల్స్. ఏంటండి? జ్యువెల్స్. అకార్డింగ్ టు సోర్సెస్, ఉన్న సోర్స్ ప్రకారంగా, తెలిసిన సమాచారం ప్రకారం, ద రోబర్స్ ఎంటర్డ్ PMG జ్యువెల్స్. ఏంటండి? BOUTIQUE. ఎలా చదవాలండి? బొటీక్ కాదు, ఎలా చదవాలి? బుటీక్, బూటీక్ అలా చదవాలన్నమాట అండి. రైట్, అకార్డింగ్ టు సోర్సెస్ ద రోబర్స్ ఎంటర్ ద PMG జ్యువెల్స్ బుటీక్. రైట్, at Jyoti Nagar near the district court under the guise, GUISE, guise of customers around 11 AM. అండర్ గైజ్ ఆఫ్ కస్టమర్స్ అంటే అర్థం ఏమిటి? గైజ్ అంటే కస్టమర్స్ ముసుగులో, అంటే కస్టమర్స్ లాగా లోపలికి ప్రవేశించారండి వాళ్ళు. ఓకేనా? అధికారులు ముసుగులో, రాజకీయ ముసుగులో ఇలా చెప్తారు కదా, వాళ్ళు యాక్చువల్గా రాజకీయ నాయకులు కాదు, వాళ్ళు నిజానికి అధికారులు కాదు, కానీ అధికారులాగా వస్తారు. నిజానికి వాళ్ళు కస్టమర్స్ కాదు, కానీ కస్టమర్స్ లాగా వచ్చారు లోపలికి షాప్లో. మళ్ళీ చదువుతాను చూడండి. అకార్డింగ్ టు సోర్సెస్ ద రోబర్స్ ఎంటర్డ్ PMG Jewels boutique at Jyoti Nagar near the district court under the guise of customers at customers around 11 AM. సుమారుగా 11 గంటల ప్రాంతంలో కస్టమర్ లాగా షాప్లోనికి ప్రవేశించారంటే. దే ఓపెన్డ్ ఫైర్, FIRE ఎలా చదవాలి? ఫైర్. దే ఓపెన్డ్ ఫైర్ at the staff before fleeing. Fleeing అంటే ఏంటండి? FLEE, flee. FLED, fled, పారిపోవడం అండి. V1 ఏంటండి? flee. FLEE, flee. FLED, fled. దానికి V4 FLEEING, fleeing. They opened fire at the staff before fleeing the scene with the whole. ఏంటండి? HAUL, హోల్ అంటే దొంగతనం చేసిన, పెద్ద మొత్తంలో దొంగతనం చేసిన సొమ్మును కానీ బంగారాన్ని కానీ హోల్ అంటారండి. అలానే ఆ హోల్ అనే మాటకి వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఒక జాలరీ, ఒక వల విసరడం ద్వారాగా పట్టిన మొత్తం చేపల మొత్తాన్ని హోల్ అంటారండి. ఏదైనా ఒక గేమ్లో సాధించిన పాయింట్స్ మొత్తాన్ని, రన్స్ మొత్తాన్ని హోల్ అంటారు. ఓకేనా? ఇలా అనేక రకాలు. ఒక జర్నీలో చేసిన టోటల్ డిస్టెన్స్ని హోల్ అంటారు. ఎన్ని కిలోమీటర్స్ అయితే అన్ని కిలోమీటర్స్, దాన్ని హోల్ అంటారు. ఈ హోల్ అనే మాటకి ఎన్ని మీనింగ్స్ ఉన్నాయండి? దొంగలు దొంగిలించిన పెద్ద మొత్తాన్ని, బంగారం కావచ్చు, నగలు కావచ్చు, లేకపోతే డబ్బులు కావచ్చు, పెద్ద మొత్తాన్ని హోల్ అంటారు. ఓకేనా? ఒక వేటగాడు చేపలు వేట పెట్టేటప్పుడు ఒక వల వేసిరినప్పుడు ఒక్కసారిగా పడిన ఉంటాయి కదా, ఒక్కసారి వల విసిరినప్పుడు పడిన మొత్తం చేపల సంఖ్య ఉంటుంది కదా, దాన్ని హోల్ అంటారు. ఓకేనా? రైట్, మళ్ళీ ఇంకొకసారి. దే ఓపెన్డ్ ఫైర్ అట్ ద స్టాఫ్ బిఫోర్ ఫ్లీయింగ్ ద సీన్ విత్ ద హోల్. వాళ్ళు దొంగిలించిన సొమ్ముతో, ఆ బంగారంతో, పెద్ద మొత్తంలో బంగారంతో పారిపోయే ముందర ఏం చేశారండి? దే ఓపెన్డ్ ఫైర్ అట్ ద స్టాఫ్. వాళ్ళపైన, స్టాఫ్ పైన, అక్కడ పనిచేసే వాళ్ళపైన కాల్పులు జరిపి పారిపోయారటండి. దాని అర్థం అది. నెక్స్ట్ అండి,
ఇట్ ఈస్ సస్పెక్టెడ్ ఎలా చదవాలండి? సస్పెక్టెడ్. ఎప్పుడైనా ఇంగ్లీష్లో టీఈడి అనే స్పెల్లింగ్ కనిపిస్తాయి. ఏంటండి? టీఈడి వస్తే దాన్ని టీఈడి అని చదవకుండా టీఐడి అని చదవాలి. ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన టీఈడి అని కనిపిస్తే దాన్ని టీఐడిగా చదవాలి. ఎలాగ సార్? వాంటెడ్, హంటెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్, మోటివేటెడ్, అలానే సస్పెక్టెడ్. ఇట్ ఈస్ సస్పెక్టెడ్ దాట్ అన్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఆఫ్ రోబర్స్ ఎగ్జిక్యూటెడ్. ఏంటండి? ఎగ్జిక్యూటెడ్. ఇట్ ఈస్ సస్పెక్టెడ్ దాట్ అన్ ఇంటర్స్టేట్ గ్యాంగ్ అంటే ఏంటి? అంతర్రాష్ట్ర ముఠా ఆఫ్ రోబర్స్ ఎగ్జిక్యూటెడ్. ఈ పథకాన్ని ఎవరు ఎగ్జిక్యూట్ అంటే అమలుపరచడం అండి. వేసిన ప్లాన్ అమలుపరచడాన్ని ఎగ్జిక్యూట్ అంటారు. ఎగ్జిక్యూటెడ్. ఇట్ ఈస్ సస్పెక్టెడ్ దాట్ an interstate gang of robbers executed the daring crime in the heart of the town after studying the area. ఎలాగా అనుమానిస్తూ ఉన్నారండి? ఈ అంతర్రాష్ట్ర ముఠ ఆ ఏరియా మొత్తం బాగా స్టడీ చేసిన తర్వాత ఈ ఈ ఈ అటాక్, ఈ డేరింగ్ క్రైమ్ అనే దాన్ని వాళ్ళు అమలుపరిచారని అనుమానపడతా ఉన్నారు. నెక్స్ట్ అండి, పోలీస్ అఫీషియల్స్. అఫీషియల్ అంటే అధికారులు. ఏంటండి? అఫీషియల్ అంటే ఏంటండి? అధికారులు. పోలీస్ అఫీషియల్స్ రస్ట్ అంటే రష్ డూ కాదండి, టా అని చదువుతున్నారేంటి? ఎప్పుడైనా ఎస్హెచ్తో ఎండ్ అయిన రెగ్యులర్ వర్బ్, ఆర్యుఎస్హెచ్ రష్, పియుఎస్హెచ్ పుష్, ఏఎంబియుఎస్హెచ్ అంబుష్, బిఆర్యుఎస్హెచ్ బ్రష్, ఇలా వచ్చిన వర్బ్స్ షా శబ్దంతో ఎండ్ అవుతాయి కదా. తర్వాత వచ్చే డీని టాలాగా చదవాలి. బిఆర్యుఎస్హెచ్ బ్రష్, బిఆర్యుఎస్హెచ్ఈడి బ్రెస్ట్, ఆర్యుఎస్హెచ్ రష్, ఆర్యుఎస్హెచ్ఈడి రస్ట్, ఎస్ఎంఏఎస్హెచ్ స్మాష్డ్, వాష్డ్, పుష్డ్, క్లాస్డ్, క్రష్డ్, ఇలా చదవాలండి. రైట్. పోలీస్ అధికారులు రస్ట్ టు ద స్పోర్ట్, హుటాహుటీన తరలి వెళ్ళటం. ఎక్కడికైనా తొందరగా వెళ్ళటాన్ని, రావటాన్ని రష్ అంటారు. ఒకవేళ తీసుకెళ్ళడానికి కూడా రష్ అని అంటారు. ఎవరినైనా హుటాహుటీన తరలించడము, హుటాహుటీన స్పాట్కి వెళ్ళటాన్ని కూడా రష్ అని అంటారు. పోలీస్ అఫీషియల్స్ రస్ట్ టు ద స్పోర్ట్ యాజ్ ద న్యూస్ బ్రోక్ అవుట్ అరౌండ్ నూన్ and deployed, DEPLOYED, deployed. ఎప్పుడైనా చూడండి, ఓవై డిప్లోయ్, ఓవై ఎండింగ్లో వస్తే ఎలా చదవాలండి? ఓయ్ అని చదవాలి. అర్థం కాలేదు సార్. బిఓవై బోయ్, టిఓవై టోయ్, సిఓవై ఖోయ్. అలా చూసుకుంటే డిఈపిఎల్ఓవై డిప్లోయ్ అంటే ఏంటి? నియమించు. పోలీసు వాళ్ళని నియమించడము, ఓకేనా? ఎవరినైనా ఒక చోట ఉండమని నియమిస్తే కనుక డిప్లోయ్ అంటారండి. పోలీస్ అఫీషియల్స్ రస్ట్ టు ద స్పోర్ట్ యాజ్ ద న్యూస్ బ్రోక్ అవుట్ అరౌండ్ నూన్. ఈ వార్త వ్యాపించిన తర్వాత బ్రోకెన్ అవుట్. ఈ వార్త అందరికీ తెలిసిపోయిందంటండి. ఎప్పటికీ మధ్యాహ్నానికల్లా ఇలా జరిగిందని. వెంటనే పోలీసులు చేరుకున్నారట ఈ వార్త అలా వాళ్ళకి తెలియగానే. అండ్ డిప్లోయిడ్ స్పెషల్ టీమ్స్ టు ట్రేస్ ద రోబర్స్. ఆ రోబర్స్ని, ఆ దొంగల్ని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ని డిప్లాయ్ చేశారంటండి. డిప్లాయ్ అంటే నియమించారు. రైట్. అండ్ డిప్లాయిడ్ స్పెషల్ టీమ్స్ టు ట్రేస్ ద రోబర్స్. రైట్. ద త్రీ ఇంజర్డ్ staffers were shifted to a nearby hospital and their condition was said to be stable. STABLE, స్టేబుల్. ఈ గాయపడిన వాళ్ళు ఉన్నారు కదా, ముగ్గురు, వాళ్ళు దగ్గరలోని హాస్పిటల్కి తరలించబడ్డారంటండి. ద 3 ఇంజర్డ్ స్టాఫర్స్ వర్ షిఫ్టెడ్ టు ఏ నియర్ బై హాస్పిటల్ దగ్గరలోని అండ్ దయర్ కండిషన్ వాజ్ సెట్ టు బి స్టేబుల్. వాళ్ళ యొక్క పరిస్థితి స్టేబుల్గా ఉందని చెప్పబడతా ఉందటండి.
The exact value of the stolen jewelry is yet to be known. వాళ్ళు ఇంతకీ ఎంత ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ద స్టౌలెన్ జ్యువెలరీ ఎగ్జాక్ట్ వాల్యూ ఇంకా తెలియాల్సి ఉందంటండి. ఎంత పట్టుకెళ్ళిపోయారు, ఎంత దొంగిలించారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. The exact value of the stolen jewelry is yet to be known. Right. The footage, FOOTAGE, ఎలా చదవాలి? ఫుటేజ్. ఎప్పుడైనా ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చివరిన ఇలా ఏజిఈ ఏంటండి, ఏజిఈ లేదా ఈజిఈ లేదా ఐజిఈ ఎండింగ్లో ఈ స్పెల్లింగ్స్ కనపడితే ఇజ్ అని చదవాలి, ఫుటేజ్ అని అనకూడదండి. ఎలా అనాలి? ఫుటేజ్, మెసేజ్, కాలేజ్, లగేజ్, యూసేజ్, టీనేజ్, లాంగ్వేజ్, మసాజ్ ఇలా చెప్పాలి. రైట్. ఏంటండి రూల్ ఏంటి? వర్డ్ ఎండింగ్లో ఏజీఈ కానీ, ఏజీఈ అనే స్పెల్లింగ్ కానీ, ఈజీఈ అనే స్పెల్లింగ్ కానీ, ఐజీఈ అనే స్పెల్లింగ్ కానీ వస్తే కనుక ఇజ్ అని చదవాలి. కాలేజ్, మెసేజ్, లగేజ్, యూసేజ్. అలానే ఫుటేజ్. The footage obtained from a CCTV camera. ఏంటండి? కెమెరా కాదు, ఎలా పలకాలండి? కెమెరా. The footage obtained from a CCTV camera at the entrance of jewelry showed the 5 assailants అంటే attackers running towards the main route with one of them carrying a large bag. ఓకేనండి. ఈ సీసీటీవీ ఫుటేజ్ అబ్టైన్ చేసుకోబడిన సీసీటీవీ ఫుటేజ్ కెమెరా ఎంట్రన్స్లో ఉన్న కెమెరా ద్వారా వచ్చిన సీసీటీవీ ఫుటేజ్లో ఏం తెలిసిందంటే ఏంటండి, 5 assailants were running towards the main route. ఒక 5 అటాకర్స్ మెయిన్ రోడ్ వైపు పరిగెడతా ఉన్నారంటండి. ఆ ఫుటేజ్లో అందులో ఒక అతను ఒక పెద్ద బ్యాగ్ ఒకటి పట్టుకుని పరిగెడతా ఉన్నాడట. ఇదండి వాట్ ద ఫుటేజ్ అబ్టైన్ ఫ్రమ్ CCTV camera at the entrance of the jewelry showed the 5 assailants running towards the main route with one of them carrying a large bag. The Karimnagar police have announced a reward of 1 lakh for information leading to the identification and arrest of suspects. ఈ అనుమానితులు సంబంధించిన వివరాలు ఎవరైనా తెలిపితే కనుక 1,00,000 రూపాయలు ఇస్తారని ప్రకటించారంటండి. రైట్. The Karimnagar police have announced a reward of 1 lakh for information leading to the identification and arrest of suspects. ఈ అనుమానితుల యొక్క ఐడెంటిఫికేషన్కి, గుర్తింపుకి, అలాగే వాళ్ళ అరెస్ట్కి దారితీసే ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇస్తే కనుక 1,00,000 రూపాయలు ఇస్తామని అనౌన్స్ చేశారంటండి. రైట్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ బండి సంజయ్ who visited the shop on Sunday afternoon commended అంటే praised the Union Minister of State for Home Bandi Sanjay who visited the shop on Sunday afternoon commended ఏంటండి commended ఏంటండి praised the jewelry staff's bravery after they were injured resisting the robbery. ఈ బండి సంజయ్ గారు విజిట్ చేసిన తర్వాత ఆ జ్యువెలరీ షాప్ని వాళ్ళందరినీ మెచ్చుకున్నారంటండి, స్టాఫ్ని. ఎందుకంటే వాళ్ళు తిరగబడ్డారు కదా, వాళ్ళ ధైర్యాన్ని చూపించారు. ద జ్యువెలరీ స్టాఫ్స్ బ్రేవరీ అంటే కరేజ్ ఆఫ్టర్ దే వర్ ఇంజర్డ్ రెసిస్టింగ్ ద రోబరీ. ఓకేనా. ఈ రోబరీని అడ్డు తగులుతూ గాయపడినా కానీ వాళ్ళు చూపించిన ధైర్యానికి షబాస్ అని మెచ్చుకున్నారంటండి. రైట్. హీ సెడ్ ద మిస్క్రియంట్స్ అంటే ఏ పర్సన్ ద పీపుల్ హూ డిడ్ రాంగ్, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మిస్క్రియంట్స్ అంటారు. He said the miscreants who entered the shop under the guise of customers opened fire on the sales manager
సేల్స్ manager and other staff when the latter tried to foil their robbery attempt. ఫోయిల్ అంటే ఫెయిల్ చేయటం అండి. ఓకేనా, ఎవరైతే స్టాఫ్ వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేశారో వాళ్ళపైన కాల్పులు జరిపారని మళ్ళీ రాసుకొచ్చాడండి. He said the miscreants who entered the shop under the guise of customers opened fire on sales manager, sales ni jala chadవాలి, and other staff when the later tried to foil their robbery attempt. The police will ascertain అంటే to find out truths, నిజాలు నిగ్గు తీల్చి తేల్చడాన్ని, నిజాలు వెలుగు తీయడాన్ని ascertain అంటారు. ASCERTAIN. The police will ascertain the exact quantity of the stolen jewelry during the investigation. ఏంటండి, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సమయంలో ఎంత బంగారం పోయింది, ఎంత దొంగిలించబడింది అనే విషయాన్ని కనుక్కుంటారు, నిజాలు వెలుగు తీస్తారు అని చెప్తా ఉన్నారు. He said exuding ఏంటండి, EXUDING, exuding confidence. ఓకేనా, తన కాన్ఫిడెన్స్ని వెల్లిబుచ్చారటండి. వెల్లిబుచ్చడాన్ని ఏమంటారు, ఎగ్జూడింగ్ అంటారండి. ఎలా చెప్పాలి, ఎగ్జూడింగ్, రైట్. ఎగ్జూడింగ్ కాన్ఫిడెన్స్ దాట్ దే విల్ అప్రిహెండ్ అంటే అరెస్ట్ అండి, ద రోబర్స్ సూన్. ఈ బండి సంజయ్ గారు త్వరలోనే పోలీసు వాళ్ళు రోబర్స్ని అరెస్ట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ని వెల్లిబుచ్చారంటండి. వెల్లిబుచ్చడాన్ని ఎగ్జూడింగ్ అండి, రైట్. ఇలా ఈ వర్డ్ ఎండింగ్ రూల్ అంటే ప్రతి పదాన్ని ఎండింగ్లో ఎలా పలకాలి, ఆర్ వస్తే ఎలా సైలెంట్ చేయాలి, డీని టాలా ఎప్పుడు చదవాలి. ఇప్పుడు చూడండి, అనౌన్స్ అని చెప్పాను, అనౌన్స్డ్ అనకుండా అనౌన్స్డ్, అలాగే పుస్ట్, ఇంకొకటి ఏదో రస్ట్, ఇలా వచ్చినాయండి. ఇలా ఎండింగ్ సౌండ్స్ నేర్చుకోవాలి. అలాగే ఆర్ని ఎప్పుడు సైలెంట్ చేయాలి, ఏ పదం ఎలా పలకాలి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, ఐడెంటిఫికేషన్, ఇన్ఫర్మేషన్, ఇమాజినేషన్, ఇక్కడ ఇలా పలకాలి, ఇలాంటి పదాలు వస్తే ఎలా పలకాలనే విషయం కూడా నేర్చుకోవాలండి. ఇలా తెలుగు నుంచి ఇంగ్లీష్కి ముందుగా చదువుకోవాలి. తర్వాత చదివిన వార్తని మీకు ఎంత గుర్తుంటే అంతే ఆ చదివిన వార్తని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం సింపుల్గా చెప్పుకునేదానికి ప్రయత్నం చేస్తాం. నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వాట్ హ్యాపెండ్ హియర్? వన్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. వన్ రాబరీ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ కరీంనగర్ ఆన్ సండే. In a daylight, group of people entered a jewelry shop in Karimnagar in the guise of customers around 11 a.m. in the morning. All of a sudden, they opened fire at the staff members of the jewelry shop and they injured 3 people there. And the staff members also fought bravely against their actions. Finally, those robbers could decamp with the stolen gold and all. The police people visited the spot in the afternoon and they started investigation. The police people also announced 1 lakh have announced a reward of 1 lakh if anybody says regarding identification of or regarding the suspects. Union Minister of State for Home Bandi Sanjay also has visited the spot, the jewelry shop. He praised the staff members for their bravery and all. The people who injured in this robbery, in this incident, was shifted to the local hospital. Their condition was said to be stable. The police people got the CCTV footage and they are investigating the case. They are searching the people who did this robbery. They are very serious towards this incident. And Mr. Bandi Sanjay felt that the police people would arrest the culprits, the assailants, the miscreants in this case very soon. Right. ఇలా చదివిన వార్తని ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పేదానికి కూడా చెప్పాలి. ఎంత గుర్తొస్తే అంతే, ఎన్ని పేర్లు గుర్తొస్తే అన్ని పేర్లు చెప్పాలి. ఈ రకంగా చిన్న వార్తలు తీసుకుని ముందుగా ఇంగ్లీష్ నుంచి తెలుగుకి, తెలుగు నుంచి ఇంగ్లీష్కి చదువుకుంటూ అదే వార్తను మరలా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ కూడా చెప్పేదానికి ప్రయత్నం చేయాలి. ఈ మాదిరిగా మనము మన ఇంగ్లీష్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఫ్లూయెన్సీ పెరుగుతుంది,
మన యాక్సెంట్ పెరుగుతుంది, మన వొకాబులరీ పెరుగుతుంది, రైట్? ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. If you want to learn language skills through online, you can contact me on my number. Regular batches are going on through online, right? Thank you so much watching my video here. Thank you.